నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో 36 పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో దాదాపు 1000 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. టోర్నమెంటులో పాల్గొన్న అన్ని జట్లతో పాటు ఆటగాళ్ల నుంచి అద్భుత స్పందన వచ్చిందన్నారు నార్త్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి. నార్త్స్ ఈ ఏడాదిలో మొదటిసారిగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్త్స్ ఇతర రాష్ట్రాల్లోనూ పికిల్ బాల్ నిర్వహించిందన్నారు. టోర్నమెంటు ముగింపులో విజేత జట్లకు నగదు బహుమతులతో పాటు ఇతర బహుమతులు అందజేశారు. టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించేందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూజెర్సీలో ఇక్కడ పికిల్ బాల్ టోర్నమెంట్ జరగటం చూస్తున్నాం అన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా క్రీడా సంబరాలలో భాగంగా న్యూజెర్సీ ఎప్పుడు కూడా వెరీ యాక్టివ్గా ఉంటూ అనేక క్రీడా పోటీలు జరుపుతూ ఉంటుంది. ఈ సంవత్సరం పికిల్ బాల్తో స్టార్ట్ చేశాము. సో విల్ కంటిన్యూ రిమైనింగ్ గేమ్స్ కూడా. సో ఈరోజు టోర్నమెంట్కి వచ్చేసరికి 37 టీమ్స్, దాదాపు 70 మంది ప్లేయర్స్, 100+ గేమ్స్తో ప్లాన్ చేశారు మా న్యూజెర్సీ టీం అందరం కూడా. స్పెషల్లీ ఈ టోర్నమెంట్ను సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కిరణ్ మందాడి, అట్లానే సురేంద్ర, మిగిలిన టీం అందరూ కూడా కష్టపడి ప్లాన్ చేశారు. సో నాట్స్ ఎప్పుడు కూడా అన్ని విభాగాల్లో ఇట్లా గేమ్స్ వైజ్గా క్రీడలకి, అట్లానే ఉమెన్కి సంబంధించిన మహిళా సంబరాలు, కిడ్స్ సంబంధించిన బాలల సంబరాలు, ఇట్లా అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో అట్లానే విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు బిందు యలమంచిలి, నాట్స్ బిఓడి. ఇక్కడ పికల్ బాల్ జరుగుతుందండి. శ్రీహరి గారు చెప్పినట్టు ఓవర్ 35 టీమ్స్, ఓవర్ 100 గేమ్స్ జరుగుతున్నాయి. ఇది సెకండ్ ఇయర్ మనం చేస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది మనకి. ఇట్స్ నైస్ టు సీ ఎవ్రీవన్ స్టేట్లో యాక్టివ్గా ఉండి మనం జరుపుకుంటున్నాము. నాట్స్ ఎప్పుడు కూడా నెంబర్ 1 ఫస్ట్ ముందుకుంటుంది. హెల్త్ వైజ్గా ప్రోగ్రామ్స్ చేయటం అనేది, వెల్త్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్. అలాగే ఈసారి ఇవాళ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద ప్లేయర్స్ గుడ్ లక్. అండ్ సాయంత్రానికి మనం విన్నర్స్ డిక్లేర్ చేస్తాము. కంగ్రాచులేషన్స్ టు న్యూజెర్సీ చాప్టర్, సురేందర్ గారికి, కిరణ్ గారికి, అందరికీ న్యూజెర్సీ చాప్టర్కి కంగ్రాచులేషన్స్ టు దమ్. థ్యాంక్స్ టు నాట్స్ లీడర్షిప్ అండి. హియర్ శ్రీహరి మందాడి గారు, అలాగే బిందు గారు, కిరణ్ గారికి to conduct like this kind of large scale event in New Jersey with hundreds of sports people are gathered here. అయితే నాట్స్ లైక్ కంటిన్యూస్గా అయితే లాస్ట్ ఇయర్లో క్రికెట్ చేశారు. అలాగే ఇప్పుడు పికిల్ బాల్, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ, నాట్స్ ఇంకా చాలామంది అంటే కమ్యూనిటీకి, అలాగే మెంబర్షిప్ కూడా ఇంకా ఎక్కువగా పెరగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్ టు శ్రీహరి గారు అండి. నా పేరు వంశీకృష్ణ. నేను నాట్స్ ఎక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ పాస్ట్ న్యూజెర్సీ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను. ఈరోజు న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ ఘనంగా జరుగుతుందండి. శ్రీహరి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, శ్రీహరి మందాడి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొత్తం నేషనల్ వైడ్గా నాట్స్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. ఏదర్ భాషా సంస్కృతి దాని నుంచి కానీ, ఈ క్రీడా విషయాల్లో కానీ కొత్త వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తున్నారండి. దానిలో భాగంగానే ఈరోజు న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు ఇది ఈ సంవత్సరం జరిగింది కదండి, దాదాపు గత 2 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. న్యూజెర్సీలో నాట్స్ అంటే చాలా కీలకమైన చాప్టర్. మన నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద కీలకమైన చాప్టర్లో న్యూజెర్సీ ఒకటి. ఎంతోమంది యువత ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలా కాకుండా కొత్తగా శ్రేయర్ గారు ఈ మధ్య కొత్తగా యంగ్ వాలంటీర్ని నాట్స్కి పరిచయం చేయదలుచుకున్నారు. దానిలో భాగంగా చాలామంది యువత కాలేజీకి వెళ్ళే కిడ్స్ కాదు, స్కూల్కి వెళ్ళే కిడ్స్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి వాళ్ళు ఎంతో చక్కగా నాట్స్ చేసే సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు మురళి మేడిచర్ల, మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, నాట్స్. చాలా సంతోషంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇవాళ ఎడిషన్లో ఇక్కడ ఫోర్ట్స్లో ఇంత చక్కటి స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేశారు మా లోకల్ చాప్టర్ న్యూజెర్సీ నుంచి. దీని వెనక చాలామంది కృషి ఉంది. ఆల్మోస్ట్ 36 చాప్టర్లు, 36 టీమ్స్ నుంచి వచ్చారు. 110 మంది ప్లేయర్స్ ఆడుతున్నారు ఇప్పుడు. యూ కెన్ సీ ద విజువల్స్ హియర్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది కోర్ట్. ఇట్స్ అన్బిలీవబుల్. ఇంతమంది నేను ఎప్పుడు ఇంతకుముందు చూడలేదు అసలు. ఇక్కడ ఆడడం కూడా చాలా బాగుంది. భాషా రమ్యం, సేవా గమ్యం అని మేము చెప్పే
దాంట్లో ఆట కూడా ఒకటి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా తీసుకుని అందరూ అన్ని చాప్టర్స్లోనూ చేస్తున్నారు. శ్రీహరి మందాడి గారి నేతృత్వంలో అన్ని చాప్టర్స్లోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగబోతున్నాయి ఏడాది అంతా. అందరూ కూడా దయచేసి నాట్స్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి. బీ పార్ట్ ఆఫ్ నాట్స్ అండ్ డూ సేవ. నా పేరు మౌర్య యలమంచిలి. నేను న్యూజెర్సీ చాప్టర్ మెంబర్ని, అలాగే నాట్స్ వాలంటీర్ని. స్పోర్ట్స్ అనగానే నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పికిల్ బాల్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశాము. పికిల్ బాల్ అనేది ఇక్కడ యూఎస్లో మోస్ట్ బూమింగ్ స్పోర్ట్ అండి. దానికి ఈరోజు వచ్చిన టీమ్సే అన్నీ కారణం. 36 టీములు పైగా వచ్చినాయి. అలాగే 100 మంది ప్లేయర్లు పైగా ఈరోజు దగ్గర 100కు పైగా గేమ్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. దీనికంతా న్యూజెర్సీ చాప్టర్ నుంచి సహకారం చాలా బాగా లభించింది. అలాగే మా ప్రెసిడెంట్ గారికి, శ్రీహరి గారికి, అలాగే అందరికీ, సురేంద్రకి, కిరణ్ గారికి. నా పేరు సుకేష్ సబాని. నేను పీవీఎస్ఏ కమిటీ చైర్ అండి. మెయిన్గా పీవీఎస్ఏ అంటే కిడ్స్ వాలంటీర్ యాక్టివిటీస్కి కోఆర్డినేట్ చేస్తున్నాను. We have very good work turnaround. So we have about like 4 to 5 kids today who is participate చేస్తున్నారండి. పికిల్ బాల్ టోర్నమెంట్ చాలా రెస్పాన్స్ వచ్చింది. వీ హ్యావ్ అబౌట్ 35 టీమ్స్ అండ్ వెరీ గుడ్ టర్న్ అవుట్ అండ్ గుడ్ లక్ టు ద నాట్స్. వెరీ నైస్, థ్యాంక్ యూ. సురేంద్ర పోలేపల్లి. నేను నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్. సో ఇది ఒక న్యూ ఇయర్ అని చెప్పుకోవచ్చు. శ్రీహరి గారు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా మేము 2.0 అని చాలా ఎంకరేజ్ చేసి మా అందరినీ. సో నౌ వీఆర్ సీయింగ్ టుడే ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ మోర్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఇలాగ వెరీ గ్రాండ్ సక్సెస్గా చేస్తాము ఏ ఈవెంట్ చేసినా. మెయిన్లీ స్పోర్ట్స్లో వచ్చేసి ఈరోజు పికిల్ బాల్ మీరు చూస్తున్నట్టు మోర్ దాన్ 37 టీమ్స్ విత్ మోర్ దాన్ 110 గేమ్స్ మనకు నడుస్తుంది ఈరోజు. నా పేరు ప్రసాద్ టీకి. నేను నాట్స్ కోఆర్డినేషన్ టీమ్ అండి. ఈ ఇయర్ స్టార్ట్ చేసిన క్రికెట్ తర్వాత పికిల్ బాల్ అండి. As my friends told, like 37 teams, more than 110 games we planned, and this is like a very short term, like in 2 weeks, and you can think of like a few weekends only we planned, and overwhelming response, and been doing this very successfully. I congratulate all the participants and then winners also. Hope this will be a very memorable event again. By end of day, we'll declare the winners, and I wish our Nats team also congratulate because it's another feather for our hats. Thank you so much. నా పేరు రాకేష్ వేలూరు. నేను నాట్స్ ఇమిగ్రేషన్ చైర్ అండి. ఇవాళ ఇక్కడ పికల్ బాల్ నడుస్తుందండి, టోర్నమెంట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 40 పైగా టీమ్స్ పార్టిసిపేట్ జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. అండ్ శ్రీహరి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వేగం రెట్టింపు అయిందండి. అండ్ ఎవ్రీ మంత్ ఏదో ఒక కార్యక్రమంతో తెలుగు వాళ్ళకి అండగా దండగా తెలుగు వాళ్ళకి కావాల్సినవన్నీ యాక్టివిటీస్ కావాల్సినవన్నీ నాట్స్ చేస్తుందండి. ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ ఇంకా వేగంగా సాగుతాయని కోరుకుంటూ. పేరు కృష్ణ నెక్కంటే నేను స్పోర్ట్స్ టీంలో వాలంటీర్ చేస్తున్నాను. ఇది చాలా యాక్టివిటీగా ఉంది ఈ గేమ్స్ అన్నీ. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఫర్ ఎవ్రీవన్. Appreciate everyone playing like a champ, as in you guys were all cooperative. You know, there were issues here and there, but yeah, you guys were all. Okay. So finally there are 3 winners. First. Come on. Thanks guys. Rahul. Look at. Pictures got it. Thank you guys. Congratulations guys. Now this is the time for the winners. Nats New Jersey Pickle Ball winners. Fabrizio, take off the glasses, buddy. 1, 2, 3. Now the 3 players, right? The 3 winners. Let's camera first and then. Let the sponsor go inside. Yeah.